నమస్కారం. నేను చందు. బాసర ట్రిపుల్ ఐటీ భవిష్యత్తుకు నేటి వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాసర ట్రిపుల్ ఐటీ ఈ నెల 26 వరకు దరఖాస్తుల స్వీకరణ. బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీకేటీలో సీటు లభిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తుంటారు. 10వ తరగతిలో చూపిన ఉత్తమ ప్రతిభతోనే ఇక్కడ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయవచ్చనేది సదావకాశం. 6 ఏళ్ల పాటు అభ్యసించి ఇంజనీరింగ్ పట్టాతో పాటు ప్రాంగణ ఉద్యోగంతో క్యాంపస్ ప్లేస్మెంట్ తోటి కెరీర్ అభివృద్ధి మార్గంలో నడిపించుకోవచ్చన్నది అభిలాషిస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు కోసం ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. 10వ తరగతి ఫలితాల్లో 10 జీపీఏతో పాటు 9.5, 9.8 వరకు బాసరలో సీటు పొందే అవకాశం దక్కుతుంది. ఆర్జీకేటీ అంటే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నోటిఫికేషన్ మే 27న విడుదలైంది. ఈ నెల 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరానికి 1500 సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయి ఉన్న వారికి ఇది సువర్ణ అవకాశం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1500 సీట్లు. సీటు పొందేందుకు అవకాశం 10వ తరగతిలో 9.5 నుంచి 10 జీపీఏ వరకు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26. ఎంపిక జాబితా ప్రకటన జూన్ 3న. వయసు అర్హత ఈ ఏడాది జూన్ 1 నాటికి 18 ఏళ్ళు నిండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 ఇయర్స్ మించొద్దు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక జాబితా ప్రకటించిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు వరం అని చెప్పొచ్చు. ఇది ప్రతి ఏటా బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ట్రిపుల్ ఐటీకి ఎంపిక అవుతున్నారు అన్ని జిల్లాల నుంచి. పాతకాలంలో ప్రాబ్లమ్స్ ఉండగానే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అక్కడ విద్యాభ్యాసంతో ఒత్తిడికి గురి కాకుండా క్రమశిక్షణ ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితంతో పట్టా అందుకోవచ్చని ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు చెబుతున్నారు. సీటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో స్థిరపడేందుకు అవకాశం. ఇది చక్కని అవకాశం. జీపీఏ సమానమైతే మరి వయసు ప్రాధాన్యంగా తీసుకుంటాను. 10 జీపీఏ పొందిన వారు అధికంగా ఉంటే వారిలో వయసు ఎక్కువగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు ఒకే విధంగా ఉంటే మ్యాథ్స్, సైన్స్లో, ఇంగ్లీష్లో, సోషల్లో, తెలుగు పాఠ్యాంశాల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా సీటుని కేటాయిస్తారు. జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. జెడ్పీ ఉన్నత పాఠశాల, పురపాలిక, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రాష్ట్రం యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఎంపిక అమలు చేస్తారు. రాష్ట్ర విభజన చట్టం 371D ప్రకారం 85% తెలంగాణ, 15% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో అన్రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేస్తారు. 5% సీట్లు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల విద్యార్థులకు సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. మరి ఫీజు ఎంత ఉంటుంది అంటే బాసర ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థులు ప్రతి ఏటా 37,000 విద్యాలయానికి చెల్లించాలి. అర్హులైన వారికి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించింది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద బీసీ జనరల్ అభ్యర్థులకు 1000 చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ కింద ప్రతి ఒక్కరు 2,000, ఆరోగ్య బీమా కింద 700 చెల్లించాలి. ప్రోగ్రాం వివరాలు ఇక్కడున్నాయి. మొదటి 2 నెలలు ప్రీ యూనివర్సిటీ కోర్సు ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులు ఉంటాయి. తర్వాత 4 ఏళ్ల పాటు బీటెక్ కోర్సు ఉంటుంది. ఇందులో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. మైనర్ సబ్జెక్ట్ కింద బిజినెస్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 22. స్పెషల్ కేటగిరీ పిహెచ్ఏ, సిఏపి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ విద్యార్థుల దరఖాస్తు ప్రింట్ కాపీలు స్పీడ్ పోస్టులు లేకపోతే రిజిస్టర్ పోస్టు ద్వారా చేరేందుకు చివరి తేదీ జూన్ 29. ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 3 నుంచి ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 8 నుంచి 10 వరకు ఉంటుంది. వెబ్సైటు rgektac.in. ఇదన్నమాట బాసర ట్రిపుల్ ఐటీ భవిష్యత్తుకు మీటింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.